ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును గాక. ఆమెన్. నీ శత్రువుల మెడను నీవు వంచుదువు గాక. ఆమెన్. నీ శత్రువులను నీవు అంతము చేయుదువు గాక. ఆమెన్. నీ శత్రువుల మీద నీవు విజయములను పొందుకొనుదువు గాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు నా శత్రువులు నన్ను వేధించి ఉన్నారు, అవమానించి ఉన్నారు, నిందలు పాలు చేసి ఉన్నారు, నన్ను చంపాలని చూసి ఉన్నారు, నన్ను చిక్కించుకొని అవమానించాలని, నిందలు పాలు చేయాలని, నన్ను చంపాలని చూసినటువంటి నా శత్రువులను దేవుడు నా చేతికి అప్పగించి ఉన్నాడు. ఎందుకంటే నేను దేవునికి మొరపెట్టి ఉన్నాను, నా శత్రువులను నా దేవుని చేతికి అప్పగించి ఉన్నాను కనుక నా దేవుడు నాతో ఇలాగున వాగ్దానము చేసి ఉన్నాడు. నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండి ఉన్నది కనుక వారి మీద నీవు విజయములను పొందుకొని ఉన్నావు. వారి మెడలను నీవు వంచి ఉన్నావు, వారిపైన నీవు గొప్ప విజయములను పొందుకొని ఉన్నావని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీ శత్రువు ఎలాంటి వాడైనా సరే, నీకంటే బలవంతుడైనా సరే, సైతానును సహితము దేవుడు నీ చేతులకు అప్పగించబోచున్నాడు. నీ చేయి శత్రువుల మెడ మీద ఉండునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిమంతుని వలె, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండునట్లుగా మీరు ధైర్యముగా ఉండండి. నీతిని ఏమాత్రము కూడా తప్పకూడదు. యథార్థతను ఏమాత్రము కూడా నీ నుండి తొలగించుకొనకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గారికి అన్ని శ్రమలు వచ్చినను, తనకున్నదంతయు పోగొట్టుకునినను నీతిని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు, దేవుని దూషించలేదు. కనుక నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. యోబు గారు చూడండి, శ్రమలు వచ్చినను, మరణకరమైన రోగం వచ్చినను సింహము వలె ధైర్యముగా ఉన్నాడు. అట్టి ధైర్యము నీవు నేను పొందుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినను, ఇరుకులు వచ్చినను సింహము చూడండి, తన శత్రువు ఎంత పెద్దదైనను సరే అది ధైర్యముగా నిలబడతాది, ధైర్యముగా పోరాడుతుంది. అంతేకాని పిరికితనమును ప్రదర్శించదు, అంతేగాని వెనుకుబాటుతనమును ప్రదర్శించదు. ఎందుకంటే మనము నీతిమంతులము కనుక, నీతిమంతుడైన సజీవుడైన క్రీస్తును మనము కలిగి ఉన్నాము కనుక నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి నీవు ధైర్యము వహించాలి, నీలోని అధైర్యమును పోగొట్టుకోవాలి, నీలోని పిరికితనమును పోగొట్టుకోవాలి. పిరికివారును భయపడువారును పరలోక రాజ్యమునకు పాత్రులు కారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నీతిని కలిగి ఉండాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురుగాక. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా కృప నిన్ను విడిచిపోదు, నిన్ను కృపలతో నింపుతాను, నిన్ను కృపలతో ఆశీర్వదిస్తాను, నిన్ను కృపలతో నీతిమంతునిగా చేస్తాను. నా కృపలతో నీ శత్రువుల మెడ మీద నీవు చేయి పెట్టి వారిని మెడ వంచేటట్లుగా చేస్తానని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కృపలతో మనలను నింపి ఉన్నారు. నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేసిన దేవుడు మానవుడు కాదు, స్నేహితుడు కాదు, లోక సంబంధమైన అధికారులు కాదు, కానీ ఈయనే లోక రక్షకుడు, దేవుడు,
సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త, సర్వమును వ్యాపించిన దేవుడు, నా స్థితిగతులను తెలుసుకొనిన దేవుడు, నా హృదయాంతరంగములను తెలుసుకొనిన దేవుడు. కనుక ఈయన కృప మనలను విడిచిపోకుండా ఉండాలంటే మనము దేవుని అనుసరించాలి. నా కృప నిన్ను విడిచిపోదు అనిన దేవుడే మనకు వాగ్దానము చేసి సమస్తమును సమకూర్చే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో నింపే దేవునిగా ఉన్నాడు. తన కృపనిచ్చి ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో మనలను భద్రపరిచే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో మనకు సమృద్ధిగా మేలులతో నింపే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో మనలను నడిపించే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో తన పరిశుద్ధాత్మనిచ్చి మనలను బలపరిచే దేవునిగా ఉన్నాడు. తన కృపలతో మనలను పోషించే దేవునిగా ఉన్నాడు. కనుక ఈయన వాగ్దానము నమ్మదగినది. నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్.